కోసం 3 ఒకేసారి వేసేసాను. 3 ఒకేసారి వేయడం వల్ల పక్కదానికి ఇది తగిలి ఇలా చీదేసింది. ఇలా అవ్వకుండా ఉండడం కోసం ఒక్కొక్క దాన్ని మాత్రమే వేయించుకోవాలి. ఇప్పుడు గ్రేవీ కోసం 2 ఉల్లిపాయల్ని కట్ చేసిన ముక్కలు మిక్సీలో వేసి చాలా మెత్తగా గ్రైండ్ చేసుకుని ఒక గిన్నెలో తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత 3 ఉడికించిన టమాటాలను తొక్క తీసి వీటిని కూడా మెత్తగా గ్రైండ్ చేసి టమాటా ప్యూరీ రెడీ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయిలో 4-5 స్పూన్ల వరకు నూనె వేసి కాగిన తర్వాత పావు స్పూను జీలకర్ర, కొద్దిగా కరివేపాకు వేసి కొంచెం వేగాక గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్టు, 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచి రంగు వచ్చి కమ్మటి వాసన వచ్చే వరకు కలుపుతూ వేయించాలి. ఇది ఇలా చక్కగా వేగిన తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా ప్యూరీని కూడా వేసి ఇందులో ఉన్న నీళ్లన్నీ ఎగిరిపోయే వరకు కలుపుతూ వేయించాలి. తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు,